నెల్లూరు సిటీ నియోజకవర్గం 3వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న మహిళలు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో వాస్తవాలు చెబుతున్నారు అని అంటున్నారు టీడీపీ మహిళా నేతలు. అక్క చెప్పక. నా పేరు అనిత, 4వ వార్డు, 138 బూతు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీకి మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఏ ఇంటికాడికి పోయినా మేము అభివృద్ధులు నారాయణ సార్ చేసిన అభివృద్ధుల్ని మేము చెప్తున్నాం. వాళ్ళు తిరిగి మాకు కూడా చెప్తున్నారు, సార్ వస్తేనే బాగుంటుంది, సారే కావాలి, ఈసారి సార్కే మా ఓటు అనేది ప్రతి ఇంటికాడ ఉద్యోగస్తులైనా మామూలుగా కూలోళ్ళైనా ఎవరైనా సరే మాకు ఈసారి సారే కావాలి, మేము సార్కే ఓటేస్తామని చెప్తున్నారు. మేము సారు ఏదైతే చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టుండాడో అవన్నీ ఇంటింటికాడికి పోయి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ తల్లికి వందనం కింద 15,000 వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. తర్వాత 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా 18,000 వేస్తున్నాడు. నెలకి 1,500 లెక్కన ఇస్తున్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ పెట్టున్నారు. నెల్లూరు బస్సు ఆర్టీసీ బస్సు ఉచితం పెట్టున్నాడు మహిళలకి. చూడండి, చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉండి డిగ్రీ నుంచి పైన ఉంటే వాళ్ళకి 3,000 లెక్కన వేస్తున్నాడు సంవత్సరానికి, నెల అని చెప్పాము. తర్వాత వచ్చి ఏదైనా పొలాలు ఉండి మీకు ఉంటే పొలం ఉంటే రైతు భరోసా కింద 20,000 ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకాలు పెట్టుండాడు. చూడండి, చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి, సైకిల్ గుర్తి ఓటేసి నారాయణ సార్ని గెలిపించమని చెప్తున్నాం. ప్రతి ఇంటి దగ్గర ఎవరు పట్టుకున్నా అమ్మ ఈసారి ఇప్పుడు ఏ ఇంటికాడికి వెళ్ళా మీకు కారు ఉంది, పెన్షన్ తీసేస్తున్నాం అని చెప్పి తీసేశారంట. పెన్షన్లు రావటంలా, వాళ్ళకి బియ్యం రావటంలా, రేషన్ కార్డు తీసేస్తున్నారు. అదొకటి చెప్తున్నారు మాకు పోయిన ప్రతి ఇంటికాడ. తర్వాత వచ్చి అమ్మ నా బిడ్డ వికలాంగుడికైనా 4-3 రేషన్ కరెంటు బిల్లులు యాడ్ చేసి మాకు పెన్షన్ తీసేశారు అని తల్లులు చెప్తున్నారు. ముసలోళ్ళ కాడికి పోతే అమ్మ చూడమ్మా నా కొడుకు అమెరికాలో ఉన్నాడని నాకు పెన్షన్ తీసేశారు, మాకు బియ్యం రావటం లేదు, మేము దాని మీద బతుకుతున్నాము, మా కొడుకులు కోడళ్ళు మమ్మల్ని చూడటం లేదు అని చెప్తున్నారు.